స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని మేము అప్రమత్తం చేసాం. దానికి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకుని మేము దాన్ని రాబోయే రోజుల్లో సరి చేస్తాం. ఆ సమస్య కూడా కాలం సంబంధించి అంటే చాలా వరకు అక్రమంగా రేషన్ రవాణా అయిపోతున్నారు. అసలు అప్పటికి ఇప్పటికున్న డిఫరెన్స్ అసలు ఎంత వచ్చింది, ఎంత తేడా ఉంది, ఎంత కంట్రోల్ చేయగలం? అంటే ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో రెగ్యులర్గా ఒక ప్రణాళిక మా కమిషనర్ గారు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు నెలకి 4 సార్లు ఇన్స్పెక్షన్ చేయాలి, జేసీలు నెలకి 2 సార్లు ఇన్స్పెక్షన్ చేయాలి. ఇది మ్యాండేటరీగా పెట్టాం. సో కేసెస్ ఎక్కడికక్కడ రిజిస్టర్ అవుతున్నాయి. గతంలో ఉన్న 6A కేసెస్ బదులు రిపీట్ అఫెండర్స్ని మీరు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టమని మనం చెప్పడం జరిగింది. ఆ సంఖ్య మీరు తప్పకుండా మీకు నేను తెలియజేస్తాను. ఇమీడియట్గా నా దగ్గర లేదు, కానీ డెఫినెట్గా అట్లీస్ట్ 150 to 200% ఇంప్రూవ్మెంట్ దాన్ లాస్ట్ ఇయర్. నంబర్ ఆఫ్ కేసెస్ కానివ్వండి, స్టాక్ సీజ్డ్ కానివ్వండి, ఖచ్చితంగా ఉంది.